హాయ్ అండి, హలో అండి. మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాము. ముగ్గు పోసింది కూడా పోయించలేదు. అన్నైతే ఒక్కసారి అయితే నేనైతే పెడదామని అనుకున్నా కానీ నాకైతే వీలు కాలేదు. మా కోడలు ఉంటే మాత్రం అన్నీ చేసేది, వీడియోలైనా ఏదైనా చేసేది. కానీ మా కోడలు కొంచెం వాళ్ళ డాడీ బాగలేక హాస్పిటల్లో అయితే ఉన్నది. అందు గురించి నేను మాత్రం వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను. ఇక ముగ్గు పోసినాము, స్లాబ్ కూడా పడ్డది. చూడండి, దర్వాజా కూడా ఎత్తినాము, దర్వాజా కూడా లేబట్టినాము. కాకపోతే మాకు మాత్రం చాలా పనులు ఉండిపోయినాయి. ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్తాడు, మా కొడుకు కూడా డ్యూటీకి వెళ్తాడు. ఇక వాళ్ళ పని మీద వాళ్ళు పోతున్నారు. మా కోడలు అయితే కొంచెం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ డాడీ బాగలేక. నేను ఒక్కదాన్ని అయితే ఇంట్లో పని చేసి అయితే వీడియోలు పెట్టలేకపోతున్నాను. సారీ అండి. నేను రియల్ వీడియోలు అయితే చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. నేను చేసినా కూడా మా కోడలు అయితే అప్లోడ్ చేసేది, కానీ ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోతున్నాను. అందు గురించి లాంగ్ వీడియోలు అయితే నేను ఏం పెట్టలేకపోతున్నానండి. నా వీడియో అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ కొట్టండి. హాయ్ అండి. నేనైతే ఇక ముందుకైతే వెళ్ళలేకపోతున్నాను. మీరు అందరు మాత్రం నాకు సపోర్టు ఉన్నారు, కానీ ఇంకా చాలా సపోర్ట్ మాత్రం ఇవ్వాలండి. ఇక మా స్లాబ్ పడ్డది మొత్తం, మా కట్టెలు కూడా చూడండి. మేమైతే ఏం పనులు అయితే చేయలేకపోతున్నాము. అన్నీ ఒక్కసారి అయిపోయినాయి. మా మన్మరాలు పెద్ద మనిషి అయింది, అక్కడ అటు తిరుగుడు అయింది, ఇటు మా అన్నయ్య మంచిగా రెడీ ఇటు తిరుగుడు అవుతుంది. మాకు కొంచెం బిల్డింగ్ వాడు తర్వాత ఎత్తుడు అంత ఆగం అవుతుంది. ఏ వీడియోలు చేయలేకపోతున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. మీరు అందరైతే షేర్ చేసుకోవాలి, సపోర్టు నాకు ఇవ్వాలి, కామెంట్ చేయాలి, అన్నీ చేయాలి. షేర్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి. ఇక నేనైతే ఏం చేయలేకపోతాను. నా ఇల్లు ఇక మా పక్కనైతే ఒక గ్రౌండ్ ఉందండి. గ్రౌండ్లో గ్రౌండ్ అక్కడ బండి పోయే కాడ గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్లో పిల్లలు అయితే ఆడుకుంటారు మంచిగా. మాదైతే కొంచెం లాస్ట్కే ఉన్నది ఇల్లు. మీరు మాత్రం అందరూ అయితే సపోర్ట్ ఉన్నారు, కానీ ఇంకా చాలా సపోర్ట్ కావాలి నాకు. నేను ముందుకు వెళ్ళాలంటే మీరందరూ సపోర్ట్ మాత్రం నాకు ఇవ్వాలి. నాకైతే మాట్లాడడం అయితే రాదు, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సారీ అండి. వీడియోలు తీయడం కూడా నాకు ఎక్కువ రాదు. మా కోడలు అయితే నాకు నేర్పించింది. ఇప్పుడు మా కోడలు అన్నీ చేసి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఉన్నది. ఇక మన డాడీ బాగాలేక అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది. మా కోడలు వచ్చిందంటే మళ్ళీ అన్నీ మంచిగా చేస్తుంది. నా ఇన్ని రోజుల బట్టి అయితే నా సెల్లు బాగాలేదు, కాకపోతే సెల్లు బాగాలేక నేనైతే లాంగ్ వీడియోలు పెట్టలేదు. మా కొడుకు అయితే సెల్ అయితే కొనుక్కొచ్చిండు, ఇప్పుడైతే కొత్త సెల్ అయితే కొనుక్కొచ్చిండు. అమ్మ వీడియోలు తీసుకో అమ్మ అని కొనుక్కొచ్చిండు. నాకు కూడా వెళ్తూ అయితే బాగుండదు, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది. అందు గురించి అమ్మ కోడలే ఫస్ట్ వీడియోలు స్టార్ట్ చేసి ఇచ్చింది. మా కొడుకు కూడా అమ్మ నీకు కొత్త సెల్ కొనుక్కొస్తా, నువ్వు వీడియోలు చేసుకో అమ్మ, నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు వీడియోలు చేసుకుంటా అంటే. ఎందుకంటే నీ హెల్త్ బాగుండదు కాబట్టి నువ్వు వీడియోలు చేస్తా అంటే కొంచెం నీ వాటిని చూసుకుంటా కొంచెం సంతోషపడతావు అమ్మ. అప్పుడు కూడా హెల్త్ బాగుంటుంది, నువ్వు సంతోషంగా ఉంటే హెల్త్ బాగుంటుంది అనే మా కొడుకు అయితే చాలా పైసలు పెట్టేది సెల్లు కొనుక్కొచ్చిండు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళలేవు కదమ్మా. ఊరికి హాస్పిటల్కి వెళ్తారు. నువ్వు సంతోషంగా ఉంటే హాస్పిటల్ కూడా నీకు అవసరం లేదమ్మా అని అయితే నా కొడుకైతే సెల్లు కొనుక్కొచ్చి నా చేతిలో పెట్టిండు. అప్పటి నుండి అయితే నేను నా వీడియోలు చేస్తున్నా. అప్పటి నుంచి అయితే నాకైతే కొంచెం అందరైతే లైక్ చేస్తున్నారు. అట్లనే లైక్ చేయండి, అట్లనే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాత్రం నాకు కావాలి. తప్పుంటే క్షమించండి, నాకు ఎక్కువనైతే మాట్లాడడం అయితే రాదు.
నేను ఇప్పుడే మాట్లాడుతున్నా. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోలు అయితే పెట్టాలి కదా అని నేను ఇదొక్కటైతే వీడియో చేసి పెడుతున్నా. అందరైతే చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నీ చేయండి. ఇక ఎలా చేస్తారో మీ చేతుల్లోనే ఉన్నది. బాయ్గా మరి నేను లాంగ్ వీడియోలు అయితే చేస్తా. ఇక ఇది చూస్తే అటు చూసినట్టు అవుతుంది. నాకు ఇలా మాట్లాడాలంటే మాట్లాడొస్తలేదు. ఇట్లా చూసుకుంటే మాట్లాడాలంటే మాట్లాడలేకపోతాను.